హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రథసప్తమి మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు, సూర్యుడు అవతరించిన రోజు. మాఘమాసం అంతా కూడా సూర్యారాధన చేయటం చాలా మంచిది. అలా కుదరకపోతే రథసప్తమి రోజు అయినా కనుక సూర్యుడిని ఆరాధిస్తే చాలా మంచిది. ఈ రోజున సూర్యుని తలుచుకొని పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. రథసప్తమి రోజున జిల్లేడి ఆకు, రేగి ఆకు, అలానే రేగి పండు ఇలా 7 తీసుకొని తలపైన భుజాలపైన ఉంచి రథసప్తమి రోజు ఇంట్లో వారందరూ కూడా తలస్నానం చేయాలి. కుదిరితే ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఆవు పిడకలతో వెలిగించి ఆవు పాలతో పాలను 3 సార్లు పొంగాక స్వామికి నమస్కరించుకొని బియ్యాన్ని వేయాలి. బియ్యాన్ని డైరెక్ట్గానే వేసేయాలి అండి, ముందుగా నానపెట్టి వేయకూడదు. కావాలంటే బియ్యానికి కాస్త నెయ్యి రాసి పక్కన ఉంచుకొని పొంగుతున్న పాలలో అయితే వేయవచ్చు. ఈ విధంగా బియ్యం వేసిన తర్వాత బెల్లాన్ని కూడా వేసి చెరుకు గెడతో బాగా కలిపి బాగా ఉడికించిన తర్వాత స్వామికి సమర్పించాలి. ఇందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే వేయకూడదు అండి. సూర్య భగవానుడికి పళ్ళు ఉండవు అని చెప్తారు అండి. అందుకని ఈ పరమాన్నంలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా అయితే తయారు చేయాలి. ఇలా కుదిరిన వారు ఆరు బయట అయినా తయారు చేసుకోవచ్చు అండి, చాలా మంచిది. ఈ రోజుల్లో అలా చేయటం అందరికీ కూడా సాధ్యపడదు కదా. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు చక్కగా. అపార్ట్మెంట్స్ అలా ఉంటున్న వాళ్ళకైతే అస్సలు కుదరదు కదా. అలాంటప్పుడు స్టవ్ని నీట్గా ఏర్పాటు చేసుకొని చక్కగా ఇలా అలంకరించుకొని అయితే చేసుకోవచ్చు. తర్వాత చుక్కుడుకాయ రథాన్ని కూడా చేసుకోవాలి అండి. చుక్కుడుకాయ రథాన్ని ఎందుకు చేయాలి అంటే కనుక సూర్యుడు 7 గుర్రాలు ఉన్న రథంపై తిరుగుతూ ఉంటాడు. అందుకని 7 గుర్రాలకి ప్రతీకగా 7 చుక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి సూర్య భగవాన్ని ఆహ్వానించి పూజ అయితే చేస్తారు. చుక్కుడుకాయ రథం ఎలా చేయాలి అనే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అండి. అది చూసి మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. పూజ ఎలా చేయాలి అంటే కనుక ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు ముఖంగా బాగా శుభ్రం చేసుకొని అక్కడ రథంతో ముగ్గు వేసి పసుపు కుంకుమలు అన్నీ వేసి చక్కగా అలంకరించుకున్నాక పూజకి ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోట ఉంటే తులసి కోట ముందరైనా కూడా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ తులసి కోట లేకపోతే ఎక్కడైనా సూర్యకిరణాలు పడే చోట శుభ్రం చేసుకొని పూజకి అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీటని ఏర్పాటు చేసుకొని పీట పైన పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాక బియ్యం పిండితో ముగ్గు వేసి ముందుగా గణపతికి పూజించుకోవాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతికి పూజించుకున్నాక నైవేద్యాన్ని సమర్పించి చుక్కుడుగాయల రథాన్ని పీఠం పైన ఉంచి స్వామిని ఆహ్వానించాలి. ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుణ్ణి రథంలోకి ఆహ్వానించి పూజ అయితే చేసుకోవాలి. చుక్కుడుగాయ రథం లోపల ఏమైనా రాగి నాణెం ఉంటే కనుక పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు పైనే ఉంటాడు కనుక స్వామిని చూస్తూ అయితే పూజ చేసుకోవచ్చు. పూజా సమయంలో సూర్యాష్టకం అలానే ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్నాక స్వామికి పరమాన్నాన్ని సమర్పించి కొబ్బరికాయ కూడా నివేదించాలి. ఈ రోజు చుక్కుడు ఆకులలో పరమాన్నాన్ని ఉంచి స్వామికి సమర్పించాలి. గోధుమలు ఉంటే కనుక గోధుమల పైన దీపాన్ని పెట్టవచ్చు. 7 వత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించాలి అండి. ఈ విధంగా బయట సూర్యకిరణాలు పడే చోట ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ బయట పూజ చేయటం కుదరకపోతే, ప్లేస్ లేకపోతే ఇంట్లో అయినా కూడా పూజ గదిలో ఇలా చక్కగా ఏర్పాటు చేసుకొని చుక్కుడుగాయల రథం చేసుకొని స్వామిని ఆహ్వానించి పూజ చేసుకోవచ్చు. పూజ తర్వాత బయటికి వెళ్ళి స్వామికి నమస్కరించుకోవచ్చు. అంతే తప్ప ప్లేస్ లేదు అని సూర్య భగవానుడి పూజ చేయటం అయితే మానకూడదు అండి. కుదిరితే బయట చేసుకోండి, లేకపోతే ఇంట్లో అయినా చేసుకొని బయటకి వెళ్ళి స్వామికి నమస్కరించుకొని స్వామిని కూడా కాసేపు చూడాలి. సూర్య భగవాన్ని చూస్తే కనుక చాలా మంచిది అండి. ఇలా కనుక చేస్తే రథసప్తమి రోజున ఆరోగ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అలానే ఈరోజు రాగి కనుక దానం చేస్తే చిన్న వస్తువు అయినా చాలా మంచిది అని పెద్దలు చెప్తారు. ఈ సంవత్సరం రథసప్తమి వచ్చేసి ఫిబ్రవరి 16న శుక్రవారం అయితే వచ్చింది. పూజకి కావాల్సింది కేవలం భక్తి మాత్రమే అండి. ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఇలా సింపుల్ గా అయితే రథసప్తమి పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా రథసప్తమి పూజ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా అర్థమైంది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.